అందరికీ నమస్కారము. ఇవన్నీ కలిపేసుకొని మంచి ప్రోటీన్ విటమిన్ దోశ వేసేస్తుందాం. ఓట్స్ తీసుకున్నాము, నువ్వులకు బదులు పౌడర్ రెడీగా ఉన్నది ఎక్కువ ఇంట్లో అని పౌడర్ తీసుకున్నాము. 2 కాజు 2 బాదాము. మనకు పన్నీర్ అయితే ఇంట్లో చేసిందే పన్నీరు. మనకు గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, పాలు తీసి సమానంగా మళ్ళీ మామూలు పాలు కలిపి పన్నీర్ చేసాము. ఆ వీడియో కూడా చూసేద్దాము. ఈ పుట్నాలు అయితే మనకు చిన్నప్పుడు అయితే మేము అటు పోతే స్కూల్ పోయేటప్పుడు ఎక్కువ కొనుక్కొని వాడేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మొత్తానికే మర్చిపోయినట్టు అయింది. కానీ దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. ఈ పుల్ మకానా అంటే ఈ మధ్యకాలంలో తెలుసుకొని వాడుకుంటున్నాం. కానీ పుట్నాలు అయితే చిన్నప్పటివే, కానీ ఎప్పుడు ఏం చేసేవాళ్ళం కాదు. మామూలుగా పిల్లలు తినడానికి, మా పిల్లల కాడికి వచ్చేసరికి అమ్మో ఇది తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందిలే అన్నట్టు బంద్ చేసిన పిల్లలు. దీంట్లో తప్పనిసరి పెరుగు వేసుకోవాలి, సాల్ట్ వేసి మంచిగా గ్రైండర్కి వేసేయాలి. మెత్తగా వేసినప్పుడు ఇట్లా గట్టిగా ఉంటుంది పిండి. బాగా నీళ్ళు వేయకూడదు మనకి, ఎందుకంటే గ్రైండర్లో వాటర్ అంతా బయటకు వస్తాయి. తర్వాత వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేయడం కూడా మనం రైస్ దోశ పిండిలో వేసినంత వాటర్ వేయకూడదు. ఇది చూస్తే కొంచెం చిక్కగానే కనబడుతుంది. మనం దోశ వేసినామంటే ఎంత పెద్ద దోశ అయినా వేసేసుకోవచ్చు. ఇలానే కలుపుకోవాలి పిండి. అమ్మో ఇంత చిక్కగా బరువుగా కనబడుతుంది కదా పిండి, ఇంకా వాటర్ పడితే ఏమో పలసగా చేయాలనేమో అని చేసినామనుకో దోశ చేతికి రాదు. ఇలానే కలిపితే మంచి దోశలు రెడీ అవుతాయి. ఊకే రైస్ పిండి తోటి దోశ కాకుండా ఇలా మనకి ఇప్పుడు చూపించే వాళ్ళు ఉన్నారు, చేయడానికి కూడా మనకు టైము, పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉన్నారు ఈ రోజులల్లో తప్పనిసరి. అట్లాంటప్పుడు అప్పుడొక రకం చేయడం వల్ల మనకు ఇప్పుడు ఉండే రోజులకైతే తప్పనిసరి ఇవన్నీ వాడడం వల్లనే హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇంక ఇప్పుడైతే పిల్లలకి ఇన్ని రకాలు చేసి పెట్టాలి. అప్పుడు ఆ రోజులల్లో పుట్నాలు కనబడితే పుట్నాలు, బఠానీలు కనబడితే బఠానీలు, ఏవైనా ఊరికనే కొనుక్కొని ఆడుకుంటూ తినేవాళ్ళు. ఈ రోజులల్లో అట్లా తినమంటే తినరు. కటోర్లో పోసి ఇచ్చినా, నువ్వు ఎన్ని రకాలు చేసి ఇచ్చినా తినమంటే తినరు. ఇట్లా మనకు దోశలైనా చపాతీలైనా ఈ పౌడర్ చేసి వేసుకోవడం వల్ల వాళ్ళకు ఏర్పడేది ఇవి కూడా తిన్నట్టు అయిపోతుంది. ఇవన్నీ పాత రోజుల్లో అప్పుడు తినేయే. కాకపోతే అప్పుడేమో అలానే ఇటుపోతే తినేవాళ్ళు పిల్లలు ఆడుకునే టైంలో. ఇప్పుడైతే అసలు మధ్యకాలంలో మొత్తానికే బంద్ చేసిండ్రు. ఇంక ఇప్పుడు అసలు ఏది పనికి వస్తలేదు, పిల్లలకి బలంగా ఉండలేరు అని ఇంకా వెరైటీస్ చేసి మనకు అందరూ చూపిస్తూ ఉన్నారు. తెలియని వాళ్ళకి తెలిసిపోతూ ఉన్నది. చేసుకోవడం కూడా నేర్చుకొని కొంచెం ఓపికగా చేసి పిల్లలకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అన్నీ పాత రోజులప్పుడు వాడినయే, కాకపోతే ఇంత రాయరాసొద్దులు చేసి వాడలే. అప్పుడు ఎటు పడితే అటే మోటుగా వాడేసిళ్ళు. అప్పుడు ఇవన్నీ తినేయే పిల్లలు పెద్దలు అందరూ. చేను పని చేసుకుంటా, వ్యవసాయం పని చేసుకుంటా కూడా పెద్దవాళ్ళు ఇవన్నీ టిఫిన్తో పాటు వాళ్ళు టైంపాస్కు తినేవాళ్ళు. చేను చెలక కాడ పని చేసుకుంటా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.